ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు అందించాలన్నారు సీఎం చంద్రబాబు. ప్రజల్లో ప్రభుత్వానికి సహకరించే మనస్తత్వం రావాలన్నారు. మీరు సహకరిస్తే మాకు మరింత ఉత్సాహం వస్తుందని తెలిపారు. మీకు 5-6 బెనిఫిట్స్ ఇచ్చినా ఇంకా నసుగుతుంటే సమాధానం ఉండదన్నారు. ఎన్నికలొస్తే డబ్బులు కావాలని, ఆ డబ్బుల కోసం అవినీతి చేసే పరిస్థితి వస్తుందని అన్నారు. అందుకే నీతి నిజాయితీగా ఉండే రాజకీయ వ్యవస్థ కావాలన్నారు చంద్రబాబు. నీతి నిజాయితీ ఉన్నటువంటి సమాజాన్ని మనం తయారు చేసుకోవాల్సి ఉందన్నారు చంద్రబాబు. మీలో కూడా నీతి నిజాయితీ కలిగినటువంటి సమాజాన్ని తయారు చేయాలి. ఇప్పుడు అన్ని పనులు బాగా కావాలి. ఎలక్షన్ వస్తే కాస్త కోస్త డబ్బులు కావాలంటే ఆ డబ్బుల కోసం అవినీతి చేసే పరిస్థితి వస్తుంది. మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు కానీ, ఇంకో పక్క రైతులు కానీ అందరికీ న్యాయం చేయడం కోసం ఆలోచిస్తున్నాం. అలాంటప్పుడు మీలో కూడా ఒక ఆలోచన రావాలి. ప్రభుత్వానికి సహకరించే మనస్తత్వం రావాలి. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మీరు ఎంత సహకరిస్తే మాకు అంత హుషారు వస్తుంది. మీరు నేను ఎన్ని పనులు చేసినా, మీ ఇంటికి ఒక 6-7 బెనిఫిట్లు వచ్చినా మీరు ఇంకా నసగతా ఉంటే దానికి సమాధానం ఉండదు. ఈరోజు ఎందుకు ఏ ప్రభుత్వం అయినా సరే ఎప్పుడైనా చరిత్రలోకి వెళ్ళండి, మీకు ₹1 అవినీతి కాకూడదని పట్టాదారు పాసు పుస్తకాలను రాజముద్ర వేసి నేరుగా ఒక ముఖ్యమంత్రి పర్యవేక్షణలో చేయడం ఇది మొట్టమొదటిసారి. ఇలాంటివన్నీ